హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. చాలా రోజులైంది కదా వీడియో పోస్ట్ చేసి. చిన్న హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ పోస్ట్ చేయలేకపోయానండి. ఇక మీదట రెగ్యులర్గా వీడియోస్ని పోస్ట్ చేస్తాను. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లి చెక్కి అండి. అచ్చం బయట షాపుల్లో కొనేటట్టు పర్ఫెక్ట్గా పల్లి చెక్కిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల వరకు పల్లీలను యాడ్ చేసుకొని వేయించుకోవాలండి. నేను తీసుకునే పల్లీలు వచ్చేసి 1/2 kg ఉంటాయండి వెయిట్లో చెప్పాలంటే. వీటిని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అవ్వకుండా లోపల పల్లి మాత్రమే వేగేటట్టు వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలరు తొందరగా చేంజ్ అయిపోతుంది, లోపల పల్లి మాత్రం మెత్తగానే ఉండిపోతుందండి. సో మంటని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పల్లీల్ని వేయించేసుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల పల్లి అనేది చల్లారిన తర్వాత కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట. పాకంలో పల్లీలు వేసినా సరే మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా పల్లీలను వేయించేసుకున్న తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. ఇది చల్లారే లోపల మనం బెల్లాన్ని కరిగించేసుకుందాం. అదే స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1.5 కప్ వరకు బెల్లాన్ని తీసుకోవాలండి. నేను తీసుకున్న 2 కప్పుల పల్లీలకి 1.5 కప్ బెల్లం అయితే సరిగ్గా సరిపోతుందండి. 1/2 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగించేసుకోవాలి. ఇవి కరిగే లోపల పల్లీల్ని శుభ్రంగా ఇలా పై పట్టు తీసేసుకొని ఇలా పల్లీల్ని సపరేట్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బెల్లం కరిగిన తర్వాత ఏవైనా నలికలు ఉంటే ఫిల్టర్ చేసేసుకొని పాకానికి రెడీ చేసేసుకోండి. ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే మరిగించేసుకొని మంటకిని లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనకి పాకం వచ్చేంత వరకు ఈ బెల్లం పాకాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ పల్లి చెక్కీకి నార్మల్గా ఉప్పు ఉండే బెల్లం అయితే రాదండి, పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. కొండ బెల్లం కానీ లేదా ఆర్గానిక్ బెల్లం అయినా సరే సరిగ్గా వస్తుంది, లేదంటే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఉప్పు కలిసే బెల్లాన్ని మాత్రం తీసుకోవద్దు. ఇదే కాదండి, నువ్వులు పట్టే అయినా సరే మరమరాల లడ్డు అయినా సరే ఈ బెల్లాన్ని తీసుకుంటేనే బాగా వస్తుంది. ఉప్పు కలిసిన బెల్లాన్ని తీసుకుంటే పొడి పొడిగా వచ్చేసి పాకం అనేది సరిగ్గా రాదు, చల్లారిన తర్వాత పిండిలా వచ్చేస్తుంది అనమాట చేతిలోకి. సో పాకం కరెక్ట్గానే తీసుకున్నా సరే చల్లారిన తర్వాత మాత్రం పొడి పొడిగా వచ్చేస్తుంది. బెల్లాన్ని మాత్రం కరెక్ట్గా తీసుకోవాలి. కుండ బెల్లాన్ని కానీ లేదా ఆర్గానిక్ బెల్లాన్ని కానీ తీసుకుంటే మనకి పల్లి చెక్కి కానీ నువ్వుల చెక్కి కానీ చాలా బాగా వస్తుంది. మనకి పాకం అనేది రెడీ అయిపోయిందండి. వాటర్లో యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. ఇలా ఉండలా వచ్చి టంగ్ టంగ్ మని సౌండ్ వచ్చినా సరే మెత్తగా ఉంటే సరిగ్గా రానట్టండి. పట్మని విరగాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా విరిగితేనే మనకి చెక్కి అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా విరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకుంటూ ఈ పల్లీలకి ఈ బెల్లం పాకం బాగా పట్టేటట్టు స్టవ్ పైన పెట్టి కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయొద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక జస్ట్ 1 minute పాటు కలిపేసుకొని ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్లోకి టర్న్ చేసేసుకోవాలి. వెంటనే టర్న్ చేసేసుకోండి, లేదంటే గట్టిపడిపోతుంది. ముందుగానే పాకం రెడీ అవ్వక ముందుగానే మనం ప్లేట్ రెడీ చేసేసుకుంటే వెంటనే టర్న్ చేసుకోవడానికి అవుతుంది. ఇలా ఒక సమానంగా ఉండే ఒక గిన్నెని తీసుకొని దానికి కూడా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా సమానంగా ఒత్తుకోవాలన్నమాట, ఈక్వల్గా ఉండేటట్టు. ఇలా ఒత్తేసుకొని చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిన తర్వాత నైఫ్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలు విరుపుకోవటానికి బాగుంటుంది అన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకునేటప్పుడు నైఫ్కి ఏమైనా పాకం అంటుకుంటే కొద్దిగా వాటర్లోని తడుపుకొని ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఈజీగా అయిపోతుందండి. నైఫ్ని కొద్దిగా తడుపుకొని ఘాట్లు పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఈజీగా మనం పీసెస్లా విరిపేసుకోవచ్చు. ఒక గంట పాటు పక్కన పెట్టేసండి. 1 hour అయిన తర్వాత ఎడ్జెస్ని ఇలా గరిటతో జస్ట్ ఇలా బ్రేక్ చేస్తేనే మనకు వచ్చేస్తుందండి. వీటిని మనం కట్ చేసిన షేపుల ప్రకారంగా విరుపుకుంటే చెక్కి అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. అలానే బయట తిన్న ఫీలే వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. ఇంట్లోనే హెల్తీగా పిల్లలకి ఇలా పల్లి చెక్కిని ప్రిపేర్ చేసి పెట్టేసేయండి. ఈ చెక్కిని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలండి. కొంచెం గాలి తగిలితే మాత్రం ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. చెక్కి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇలా విరుపుకుంటే చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది. అలానే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.